హలో వ్యూవర్స్, ఈరోజు మనం నీరు అంటే మంచినీళ్ళు ఎంత తాగాలి, మంచినీళ్ళు శరీరానికి ఎంత ముఖ్యం, గాలి ఎంత ముఖ్యమో మనకి నీరు కూడా అంతే ముఖ్యం అన్నమాట. కాకపోతే ఏదైతే మనం ముఖ్యం అనుకుంటామో దాని మీద చాలా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. అంటే చాలామంది చాలా విధాలుగా చెప్తుంటారు. ఉదయాన్నే లేసాక లీటర్ 2 లీటర్లు నీళ్ళు తాగాలంటారు, లేకపోతే రోజుకి 8 గ్లాసులు నీళ్ళు తాగాలంటారు, లేకపోతే ఒకేసారి 2 సార్లు లీటర్ నీళ్ళు తాగితే బరువు తగ్గిపోతా అంటారు, లేకపోతే భోజనం ముందు నీళ్ళు తాగకూడదు అంటారు, భోజనం తర్వాత నీళ్ళు తాగకూడదు అంటారు. రకరకాల నీరు ముఖ్యం అనగానే బోల్డ్ అని డీటెయిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు గాలి ముఖ్యం అంటే ఎవరు చెప్పరు, నువ్వు ఇన్నిసార్లు పీల్చాలి ఇన్నిసార్లు పీల్చకూడదు, ఎందుకంటే అది ఆటోమేటిక్గా మనం పీల్చేస్తాం. కాకపోతే మనం నోట్లో పెట్టుకోవాలంటే దానికి ఇన్ని పద్ధతులు నిబంధనలు చెప్పినప్పుడు ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఆహారం ఎంత ముఖ్యమో నీరు అంతే ముఖ్యం అన్నమాట. శరీరం బరువు బట్టి నీరు ఆధారపడి ఉంటుంది. జనరల్గా ఎవరికైనా 1.5 లీటర్ అంటే సన్నంగా ఉన్న మనుషులకి 1.5 లీటర్ సరిపోతాయి. అంటే దీంట్లో మళ్ళీ లెక్క ఉంటుంది, వయసు బట్టి కూడా ఉంటుంది అన్నమాట. అంటే 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు మనుషులు ఉన్నప్పుడు సన్నంగా ఉన్నా కూడా 2.5 లీటర్లు అవసరం అవుతాయి. అంటే ఏంటి, శరీరానికి అంత వయసు అయిన శరీరం అన్నమాట. సో దాని మెటబాలిజంకి కనీసం 2.5 లీటర్లు అవసరం అన్నమాట. అదే మీకు 16 ఏళ్ళు 17 ఏళ్ళు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 40-50 కేజీలు ఉన్నా వాళ్ళకి 1.5 లీటర్ 2 లీటర్లు అవసరం అవుతాయి. అంటే దాదాపు 1.5 లీటర్ నుంచి 3 లీటర్ల వరకు మనకి నీళ్ళు అవసరం అవుతాయి అన్నమాట. సో మనకి నీరు అనేది ఒక డిసిప్లిన్ అనే హ్యాబిట్ కింద మనం పెట్టుకోవాలన్నమాట. అంటే ఏంటి, మనకి చిన్నప్పుడు వాటర్ క్లాస్లో మనం ఏదైనా నేర్చుకుంటాం, చదువు క్యాటో బ్యాటో అని. అలాగే మనం జీవితం 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేర్చుకున్న ఆహారం పద్ధతి కానీ, అర్థమైన ఆహార పద్ధతి కానీ, సూక్తి కానీ, ఆ డిసిప్లిన్ కానీ పోగొట్టుకొని ముందుకు వెళ్ళకూడదు. అంటే చిన్నప్పుడు బాగానే నీళ్ళు తాగి ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను నీళ్ళు మానేసామనుకోండి, అంటే మనమే నష్టపోతాం అన్నమాట. అంటే ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి అనే డిసిప్లిన్ మన జీవితంలో డెఫినెట్గా ఉండాలి. నిద్ర లేవడం డిసిప్లిన్ తర్వాత ఎప్పుడు ఏ టైంకి ఏది తినాలని డిసిప్లిన్ ఉండాలి. తిండి తర్వాత ఎప్పుడు ఏ టైంకి మనం వాటర్ తీసుకోవాలనేది కూడా ఒక డిసిప్లిన్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఈ ఎపిసోడ్ విన్నాక 1.5 లీటర్ 2 లీటర్ల నీళ్లు ఎలా తీసుకోవాలని మనం డిసైడ్ చేసుకున్నాం. సో మార్నింగ్ లేచినప్పుడు కనీసం 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. ఎందుకు అది తీసుకుంటే ఏంటంటే మనకి నైట్ వచ్చిన యాసిడ్ రిఫ్లక్సెస్ అన్నీ మనకి తగ్గి మనకు ఉదయాన్నే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందన్నమాట. అని చెప్పి పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ బస్కి 8-7 o'clockకి వెళ్ళాలనుకోండి, వాళ్ళు 6కి లేసారనుకోండి, నువ్వు నీళ్ళు తాగాలి కదంటే వాళ్ళు వామిట్ ఎక్కువైపోతుంది. సో ఎవరైతే ఉదయం 6 గంటలకి 7 గంటలు లెగిసిన తర్వాత నీరు తీసుకోలేరో వాళ్ళకి నీరుతో ఉన్న బ్రేక్ఫాస్ట్ ఇచ్చినప్పుడు ఆ విధంగా బాడీకి రీహైడ్రేషన్ అవుతుంది అన్నమాట. సో మనం లిక్విడ్ అనేది బాడీకి ఎలా ఇవ్వాలనేది మన సొంతంగా మనం అర్థం చేసుకొని మనం ఇవ్వచ్చు అన్నమాట. సో మార్నింగ్ అరౌండ్ 2 గ్లాసులు అంటే మనకి కనీసం 400 ml వాటర్ అనేది మనం ఇవ్వడం అనేది మనకి ముఖ్యం. సో మనకి ఫస్ట్ నిద్ర లేసిన తర్వాత నిద్ర లేసిన ఒక గంటకి ఒక 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. నా డిబేట్ మాట, వేడి నీళ్ళు తీసుకోవాలా, చన్నీళ్ళు తీసుకోవాలా, నిమ్మకాయ వేసుకోవాలా, తేనె వేసుకోవాలా, ఎట్లా తీసుకోవాలనేది జనరల్గా శరీరాన్ని మనం ఫాలో అయితే చాలు. మరగబెట్టి చల్లార్చిన నీళ్ళు అయితే శరీరానికి కరెక్ట్గా సెట్ అవుతాయి. ఏంటంటే దాంట్లో రియాక్టివ్నెస్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మరి మనం డైరెక్ట్గా ట్యాప్ వాటర్ తాగినా లేకపోతే మరగబెట్టకుండా నీళ్ళు తాగినప్పుడు ఏంటంటే ఆ వాటర్లో ఎక్కువగా బ్యాక్టీరియా ఉండొచ్చు, వైరస్ ఉండొచ్చు, మన శరీరానికి ఏంటంటే కొంచెం ఎక్కువ పనులు చేస్తుంది అన్నమాట. అదే మరగబెట్టిన చల్లార్చిన నీళ్ళు మనం 24 గంటలు డిస్కార్డ్ చేసేసుకోవచ్చు. అంటే ఈరోజు మరగబెట్టామనుకోండి 24 గంటల తర్వాత మనం డిస్కార్డ్ చేసేస్తాం అన్నమాట. ఆ విధమైన నీళ్ళు ఒక 2 గ్లాసులు మనం తీసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నప్పుడు మార్నింగ్ కాల్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఆ విధంగా తీసుకోవచ్చు. వాటర్తో పాటు నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మంచిదే. అంటే ఏంటంటే వాటర్లో ఐరన్ రిలీజ్ అయినా లేకపోతే మైక్రోన్యూట్రియన్స్ రిలీజ్ అయినా ఆ మైక్రోన్యూట్రియన్స్కి వాటర్ మీడియాలో తొందరగా అంటే అబ్జార్బ్ అవుతాయి అన్నమాట. సో ఉదయాన్నే 2 గ్లాసులు వాటర్ తీసుకున్నప్పుడు మీరు ఖర్జూరం తీసుకోవచ్చు, అంటే ఫ్రెష్ ఖర్జూరమే తీసుకోవచ్చు, అంజీర్ తీసుకోవచ్చు, లేకపోతే నానబెట్టిన బాదాం తీసుకోవచ్చు, వాల్నట్స్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇందులో క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. బాదాం ఎందుకు నానబెట్టాలి, నానబెట్టి తీసుకోవాలా, నానబెట్టకుండా తీసుకోవాలి. జనరల్గా విత్తనాలు అంటే సీడ్స్ అన్నమాట, నట్స్ కానీ విత్తనాలు కానీ
వాటికి కొంత చిన్న సైనైడ్ అనే అమౌంట్ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ప్రకృతిలో జంతువులన్నీ తినేస్తాయని కొంత సీడ్స్లోని ఏంటంటే చిన్న టాక్సిక్ కెమికల్స్ ఉంటాయన్నమాట. ఆ టాక్సిక్ కెమికల్స్ మనం డైరెక్ట్గా తిన్నప్పుడు ఏంటంటే మనకి అజీర్తి రావడం, ఇరిటబిలిటీ రావడం, గట్ ఇరిటేషన్ రావడం జరుగుతాయి అన్నమాట. అందుకని ఈ బాదాం మనం కొనుక్కునేటప్పుడే దీన్ని డ్రై రోస్ట్ చేసేస్తారు. అంటే ఈ బాదాము చెట్ల నుంచి తీసిన తర్వాత దాన్ని డ్రై రోస్ట్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న చిన్న టాక్సిక్ కాంపౌండ్స్ అనేవి మెటబలైజ్ అయిపోతాయి అన్నమాట. అందుకని మనకి రోస్టెడ్ ఆల్మండ్స్ అని కానీ డ్రై రోస్టెడ్ ఆల్మండ్స్ అని కానీ దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు వాల్నట్స్ కూడా అలాగే దొరుకుతాయి మనకి. సో ఇవి మనం నానబెట్టినప్పుడు ఏమవుతుందంటే డైజెషన్కి ఈజీగా అవుతాయి. అంటే మనకి ఇరిటబిలిటీ రాదన్నమాట. సో డెఫినెట్గా బాదాంని మనం సోక్ చేయాలి. వాల్నట్స్ అంత అవసరం ఉండదు, ఎందుకంటే నట్స్ బ్రేక్ చేసి తీస్తారు కాబట్టి. కాకపోతే నానబెట్టాక దాన్ని డెఫినెట్గా స్కిన్ తీయాలన్నమాట. ఎందుకు? ఆ స్కిన్ అనేది రోస్ట్ చేసేటప్పుడు రెసిస్టెంట్గా తయారై ఈ లోపల ఉన్న న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వవు. అందుకని నేను బాదాం నానబెట్టు స్కిన్ తీయడం అనేది చాలా ముఖ్యం. అది తీసి దాంతోపాటు వాటర్ తీసుకోవచ్చు. అంటే మన ఫస్ట్ పద్ధతిలో మన శరీరానికి మన చాలా ఉపయోగకరంగా ఉందన్నమాట. ఒకేసారి 2-3 లీటర్లు నీళ్ళు తీసుకొని అది మనకు ఆరోగ్యానికి మంచిది అంటే అది యాక్చువల్గా కాదండి. ఎందుకంటే అది ఒకేసారి కిడ్నీ మీద లోడ్ అవ్వడం కానీ ఒకేసారి కిడ్నీ మీద అంత ఒత్తిడి మాట. అంటే కాల్షియం కానీ ఫాస్ఫేట్ కానీ సిట్రేట్స్ కానీ అంటే కిడ్నీ అంటే మనం తీసుకున్న ఆ వాటరు డైరెక్ట్గా కిడ్నీలోంచి అలా వచ్చేవి. అంటే బాడీ కంప్లీట్గా దాన్ని జీర్ణం చేసుకొని బ్లడ్లోకి వెళ్ళి మనకి రీహైడ్రేషన్ అయ్యి మనకి మెటబాలిజం అయ్యాక అది ఎక్స్ట్రా వాటర్ కిడ్నీలోంచి ఫిల్టర్ అయిపోతుందన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే మనం ఒకేసారి ఇంత వాటర్ థెరపీ కింద కానీ ఇంత వాటర్ ఒకేసారి తీసుకోవడం అనేది మనకి ఆరోగ్యానికి అంత మంచికరమైనది కాదు. కాకపోతే రోజంతా మనం నీళ్ళు ఎంతెంత తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఉదయాన్నే 2 గ్లాసులు తీసుకోవడం, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ముందు వెనక వాటర్ తీసుకోవడం అనేది ముఖ్యం అన్నమాట. అంటే మనం ముందు వాటర్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి జీర్ణశక్తిలో ఉన్న యాసిడిటీ కొంతవరకు తగ్గుతుంది. మనం అప్పుడు డైట్ తీసుకున్నప్పుడు ఏంటంటే అది ఈజీగా జీర్ణం అవుతుంది. అయితే ఆహారం తీసుకుంటున్నప్పుడు కూడా మంచినీళ్ళు తాగడం ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్కసారి కొన్ని ఆహారాలకి ఏంటంటే నీరు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ అంతా తినే వరకు నేను మంచినీళ్ళు తాగను అంటే దానికి యాసిడిటీ ఎక్కువైపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నప్పుడు కొంచెం కొంచెంగా సిప్స్ వాటర్ తీసుకోవడం అనేది మంచిది. కానీ ప్రతి ముద్దకి వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా మనం కొంచెం గమనించండి. మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నీళ్లు మనం ఎలా తీసుకుంటున్నాం అనేది మనకు ఒకసారి 2 సార్లు మనం గమనించుకుంటే మనం ఆహారంతో పాటు నీళ్ళు ఎలా తీసుకుంటున్నాం అని తెలిస్తే మనం దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యాండ్ రైటింగ్ బాగాలేదనుకోండి, ఒకసారి చూసి మనం ఎక్కడ మనం మిస్టేక్ చేసుకుంటున్నాం మనం ఒకసారి గమనించుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే మనకి ఈ బిజీ లైఫ్లో ఆ టైము ఆ వ్యవధి లేక ఆ అవగాహన లేక ఏంటంటే మనం ఎప్పుడు మంచినీళ్ళు తాగుతున్నాం, ఎలా తాగుతున్నాం, అసలు తాగుతున్నామా లేదా ఒక పద్ధతి అనేది మనకు ఉండట్లేదు. ఒక్కొక్కసారి మంచినీళ్ళు తాగలేదని బ్రేక్ఫాస్ట్ అయిపోగానే గబగబా ఒక గ్లాస్ తాగేసి వెళ్ళిపోతాం అన్నమాట. అది మింగుతూ కూడా లేచిపోతాం అన్నమాట. అంటే ఏంటంటే మనం ఆ ఆహారానికి ఆ వాటర్కి ఆ కాంబినేషన్కి ఒక 5 నిమిషాల టైం కూడా ఇవ్వమాట. బ్రేక్ఫాస్ట్ కొంచెం నించొని తిని గ్లాస్లో నీళ్ళు తాగేసి వెళ్ళిపోయే రోజులు కూడా ఉంటాయి. అంటే మనం మటం వేసుకొని కూర్చొని తిన్నప్పుడు మటం వేసుకొని కూర్చొని నీళ్ళు తాగి తిన్నప్పుడు ఒక సిస్టమ్ బాడీలో ఒక అబ్జార్ప్షన్ ఒక మొబిలిటీ ఒక జీర్ణశక్తి ఉంటుంది. అదే మనం నించొని తీసుకున్నప్పుడు మన బాడీలో అంటే మన బీపీ ఇప్పుడు మనం కూర్చొని బీపీ చూసుకుంటే ఒకలా ఉంటుంది, పడుకొని బీపీ చూసుకుంటే ఒకలా ఉంటుంది, నడుస్తూ బీపీ చూసుకుంటే అలా ఉంటుంది. అదేవిధంగా ఆహారం తీసుకున్నప్పుడు కూడా అంటే మన బాడీ దాని లోపలికి తీసుకెళ్ళడం, దాన్ని మిక్స్ అవ్వడం, దాన్ని అబ్జార్బ్ అవ్వడం ఒక కెపాసిటీస్లో ఉంటాయి. కాబట్టి మనం ఒక పద్ధతిగా కూర్చోవడం, ఒక పద్ధతిగా తినడం, దాంతోపాటు వాటర్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో ఎర్లీ మార్నింగ్ వాటరు, బ్రేక్ఫాస్ట్తో వాటర్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ మధ్య టైంలో మనం వాటర్ ఎలా తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. కనీసం 1/2 లీటర్ బాటిల్ మనతో ఉండాలి. ఈ 1/2 లీటర్ బాటిల్ అంటే టిఫిన్ నుంచి మనం మధ్యాహ్నం భోజనం వరకు మనం కంప్లీట్గా బాడీని రీహైడ్రేట్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి మనం షాపింగ్కి వెళ్ళే పనులు ఉంటాయి, లేకపోతే షాపింగ్ కాకుండా ఏసీ రూమ్లో కూర్చుంటే పనులు ఉంటాయి. సో మనం ఒక్కొక్కసారి మన ఎండలోకి వెళ్తున్నాము, ఎక్కువ టెంపరేచర్లోకి వెళ్తున్నాం అంటే వాటర్ తీసుకొని మనం బయటకు వెళ్ళచ్చు. ఒకవేళ ఏసీ రూమ్లోనే కూర్చుంటున్నాం అంటే కూడా మనం వాటర్ తీసుకోవాలన్నమాట. అంటే మన బాడీలో కిడ్నీస్ ఈ వాటర్ ఫ్లక్స్ ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి. అదేవిధంగా మనం మధ్యాహ్నం భోజనానికి ముందు కొంచెం వాటర్ తాగడం, భోజనం చేస్తున్నప్పుడు కొంచెం వాటర్ తీసుకోవడం, ఆహారంలో కూడా కొంచెం వాటర్ ఉండేటట్టుగా తీసుకోవడం. అంటే మజ్జిగ తీసుకోవడం కానీ, రసం వేసుకోవడం కానీ, పలుచకున్న ఆహారం తీసుకోవడం కానీ, అంటే
ఇప్పుడు మనం అన్నం తినేటప్పుడు గట్టి పప్పు కలుపుకొని మనం అన్నం తిన్నామనుకోండి, అది కాన్స్టిపేషన్ అయిపోతుంది. మనం కాయగూరలు వాడచ్చు, అయినా మనకి గట్టిగా మందబడిపోతుంది అన్నమాట. అంటే ఏంటి, ఒకసారి ఆహారం మన జీర్ణశక్తిలోకి వెళ్ళినప్పుడు ఆహారంలో ఉన్న నీరు మన పేగులు జీర్ణం చేసుకొని తీసేసుకుంటుంది అనమాట. అప్పుడు మనం తీసుకున్న ఆహారం గట్టి పడిపోద్ది. అందుకు మన ఆహారంలో కూడా కొంత నీరు ఉండేటట్టు మనం చూసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం గుప్పిడి అన్నం బకెట్ నీళ్ళలో వేసామనుకోండి, అన్నం నీరు అబ్జార్బ్ చేసుకొని పెద్దగా అవుతుంది అనమాట. అదేవిధంగా మనం నీరుతో ఆహారం తీసుకున్నప్పుడు, లేకపోతే ఆహారంలో నీరు ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇది ఆహారం కొంచెం నీరు అబ్జార్బ్ చేసుకొని సాఫ్ట్గా ఉండడానికి, కాన్స్టిపేషన్ ఉండకుండా ఉండడానికి, పేగుల మధ్యన జీర్ణశక్తిలో అది కదలికకి అన్నిటికీ మనకి మంచిది అన్నమాట. అదేవిధంగా భోజనం అయిపోయిన తర్వాత కొంచెం నీరు తీసుకోవడం, నీరు తీసుకున్నాక మనం డైజెషన్కి ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు వ్యవధి ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ సిస్టమ్ కుదురుగా మనకి పనిచేస్తుంది. వెంటనే టెలిఫోన్లు మాట్లాడేయడం, స్ట్రెస్ హార్మోన్స్ వచ్చేయడం, కార్టిసాల్ వచ్చేయడం, అప్పుడు ఇన్సులిన్కి కార్టిసాల్కి మనకి డైజెషన్ ఎఫెక్ట్ అయిపోవడం, తీసుకున్న మొత్తం ఫ్యాట్ డిపోజిషన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆహారం తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ కూడా లేకుండా మనం చూసుకోవాలి. మళ్ళీ మధ్యాహ్నం భోజనం నుంచి రాత్రి భోజనం వరకు 1 లీటర్ తీసుకోవాలన్నమాట. అంటే ఏంటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్కి 1/2 లీటర్ అయితే, మధ్యాహ్నం భోజనం నుంచి రాత్రి భోజనం వరకు లీటర్. అంటే మనకి మధ్యాహ్నం 12 నుంచి 7 గంటల టైం ఎక్కువ, ప్లస్ ట్రావెల్ ఉంటుంది అన్నమాట ఎక్కువ. అంటే నడవడం కానీ, మాట్లాడడం కానీ, అంటే వైండింగ్ అప్ సెషన్స్ ఎక్కువ ఉంటాయి. సో 1 లీటర్ బాటిల్ మనం కంప్లీట్ చేయాలి. సో 1/2 లీటర్ బాటిల్, 1 లీటర్ బాటిల్ మనకి అసలు లెక్క మెజర్మెంట్ ఉండొచ్చు, లేకపోతే మన దగ్గర పెట్ బాటిల్స్ ఉండొచ్చు. ఒక డిసిప్లిన్ మనం అలవాటు చేసుకుంటే మన శరీరానికి అలవాటు అయిపోతుంది. సో 1 లీటర్ మనం వాటర్ కన్జ్యూమ్ చేస్తే, అంటే మధ్యాహ్నం భోజనం నుంచి రాత్రి భోజనం వరకు మధ్యలో ఎక్సెసివ్ హంగర్ రావడం కానీ, డిప్రెషన్ రావడం కానీ, డల్ అయిపోవడం కానీ, ఫెటీగ్ లెవెల్స్ కానీ, మర్చిపోవడం కానీ, ఇవన్నీ మనకి జరగమాట. అప్పుడు మళ్ళీ రాత్రి భోజనం ముందు కొంచెం వాటరు, భోజనం అయిపోయిన తర్వాత కొంచెం వాటర్, పడుకునే ముందు ఒక కప్పు వాటర్ సరిపోద్ది. ఎందుకంటే పడుకునే ముందు ఎక్కువ వాటర్ తాగినప్పుడు నైట్ మళ్ళీ మీకు యూరినేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో శరీరానికి మన పని బట్టి కానీ, మన వయసు బట్టి కానీ, మన బరువు బట్టి కానీ, మన ఆహారం బట్టి కానీ, మనం ఉండే వాతావరణం టెంపరేచర్ బట్టి కానీ, మనం తీసుకునే ఆహారం బట్టి కానీ మనం ఒకసారి గమనించుకోవాలి. కనీసం ఒక 3 రోజులు మనం మన జీవితంలో నీరు అనేది, వాటర్ అనేది ఎలా తీసుకుంటున్నాం, ఎలా అంటే ఒక్కసారి గమనించుకుంటే, మనం దాన్ని మార్చుకుంటే మన స్కిన్ కానీ, మన హెయిర్ కానీ, మన మెటబాలిజం కానీ, మన స్టామినా కానీ, మన స్ట్రెస్ కానీ, మనకి చాలా వైటాలిటీ వాటర్ ఇస్తుంది అన్నమాట. గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. అందుకని ఈ 2 మనం ఒక డిసిప్లిన్ తెచ్చుకున్నప్పుడు, దాంతోపాటు మన ఆహారం పద్ధతి తెచ్చుకున్నప్పుడు ఏంటంటే మనకి మంచి మెటబాలిజం, మంచి స్కిన్, మంచి ఎనర్జీ, కాన్స్టిపేషన్ లేకుండా ఫ్రీ లైఫ్ ఉంటుంది.